నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బావుండాలి, అందులో మేము ఉండాలని ఆశిస్తూ, ఈ వీడియోలో మేము అట్లద్ది వాయినాలు ఎలా తీర్చుకున్నామో షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి గోరింటాకు మీ అందరికీ తెలిసిందే. అట్లద్ది ముందు రోజు ముత్తైదులందరికీ ఈ ఐటెమ్స్ అన్నీ ఇవ్వాలండి. పసుపు, కుంకుమ, సున్నిపిండి, గోరింటాకు, కుంకుడుకాయలు, కొబ్బరి నూనె. కుంకుడుకాయల బదులు మీరా షాంపూ కోన్ గోరింటాకు బదులు కోన్ పెట్టాము. ఫస్ట్ అయితే కోన్లు ఇవ్వాలనుకున్నాము. బట్ మాకు లక్కీగా గోరింటాకు దొరికింది. సో కోన్లు పెట్టిన వాళ్ళు కోన్ పెట్టుకుంటారు. కాళ్ళకైనా గోరింటాకు పెట్టుకుంటారు కదా అని ప్యాక్ చేస్తున్నాము. ఇక్కడ నేను, మా అత్తగారు, మా అక్క అన్నీ ఉన్నాయా లేదా ఒకటికి 2 సార్లు చూసుకొని సర్దుకుంటున్నామండి. వాళ్ళకి వెళ్ళి ఈవినింగ్ ఇవ్వాలి అని. నెక్స్ట్ ఇదైతే గోంగూర పచ్చడి కోసం గోంగూర అయితే ఒలుస్తున్నామండి. ముందు రోజే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. అట్టుపిండి కూడా ముందే ఈవినింగ్ వెళ్ళి వేపించుకొచ్చేసామండి. ఇది వచ్చేసి అట్లద్ది రోజండి. అట్లద్ది రోజు మార్నింగ్ 5కి చుక్కాలు వెళ్ళక ముందే భోజనం చేసేయాలి కాబట్టి 5 కల్లా స్టార్ట్ చేసేసామండి భోజనం చేయడం. మేము పెట్టిన ఐటమ్స్ ఏంటంటే అరిసెలు, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పులిహోర, పొటాటో ఫ్రై, వంకాయ కర్రీ, అన్నం, పెరుగు, సాల్ట్ అన్నీ వడ్డించి స్టార్ట్ చేయాలని ముందన్నీ వడ్డించామండి కొద్ది కొద్దిగా. కావాలంటే మళ్ళీ వేసుకుంటారని. ఇది వచ్చేసి వాళ్ళు ముత్తైదులు ఒక్కొక్క ముద్ద ఫస్ట్ ఒక ముద్ద పెట్టాలంట. ఇక్కడ నేను, మా అక్క ఇద్దరం కలిసి మేము మా అట్లద్ది వాయినాలైతే తీర్చుకుంటున్నామండి. యాక్చువల్‌గా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇది లేదండి. మా అత్తగారు వాళ్ళకుంది. సో, మా అత్తగారు వాళ్ళు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి మా అత్తగారు వాళ్ళే చేస్తున్నారు. గోరింటాకు కూడా పెట్టుకొని ముందు రోజే వీళ్ళందరూ తెల్లవారుజామున అభ్యంగా స్నానం చేసి ఇలా మా ఇంటికి రావాలండి. అందరూ ఉపవాసం ఉండాలి. ఇక్కడొచ్చేసి ఎవరి ముత్తైదులు భోజనం చేసిన విస్తర్లు వాళ్ళే తీయాలి అని చెప్పారండి. సో, అందుకే మేము విస్తర్లు తీస్తున్నాము. భోజనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలని రెడీ చేసుకుంటున్నాము. ఇద్దరిది కాబట్టి ఇద్దరికి ఇస్తున్నాము. ముందు కుంకుమతో బొట్టు పెట్టి గంధం రాసి తాలిబొట్టుకి పసుపిచ్చి కాళ్ళకు కూడా పసుపు రాసామండి. ముత్తైదులకి రాస్తారు కదండి. ఇవి వచ్చేసి నా 5 ముత్తైదులు. నాకు రైట్లో ఉంది మా అత్తగారండి, లెఫ్ట్లో ఉంది మా వదిన గారు. అందరూ ఉపవాసం ఉండాలన్నాను కదండి. లిక్విడ్స్ ఏమైనా తీసుకోవచ్చు కానీ ఏమీ తినకూడదు. అలా ఉపవాసం ఉండాలి. ఉదయం భోజనంలో 11 రకాల కూరగాయ ముక్కలు తయారు చేస్తారండి కంపల్సరీ. ఆ 11 రకాలు ఏ కూరగాయలైనా పర్వాలేదండి. మా అక్క కూడా వాళ్ళ ముత్తైదులకి పసుపు, కుంకుమ, గంధం రాసి తాంబూలం ఇచ్చేసింది. ఇది వచ్చేసి 5 ముత్తైదులు ఎవరికి వాళ్ళకి ఉన్నారండి. ఇవేమో తోరాలు అట్లదద్ది తోరాలు, ఉండ్రాల దద్ది తోరాలు 2 అండి. పూలతో కట్టినవి చేతికి పసుపు రాసుకొని కొత్త దారం తీసుకొని 11 పోగులు వేసి 11 ముళ్ళు వేసుకోవాలండి. 5 రకాల పూలు, ఆకులు కలిపి కట్టాలి. నెక్స్ట్ వచ్చేసి పూజ దగ్గర ప్రాసెస్ అండి. మాకు మధ్యాహ్నం అంతా కూడా అట్లు వేసుకోవడం, పాల తాలుగులు చేసుకోవడం, అలాగే తోరాలు కట్టుకోవడం సరిపోయిందండి. ఆ వీడియోస్ అన్నీ కూడా తీయడానికి కుదరలేదు అసలు. చాలా బిజీ ఉండి అసలు గుర్తు కూడా లేదు. ఈ తోరాలన్నింటినీ అన్నీ కూడా 11 మంది ముత్తైదులకి 11 వాయినాలు ఇవ్వాలండి. 11 అట్లు వేసి ఉంచాలి. వాటి మీద తాంబూలం పెట్టి ఈ తోరాలు కూడా ఒక్కొక్కటి పెట్టామండి. ఆ తర్వాత ఉండ్రాల తద్దివి కూడా పెట్టుకున్నాము. ఉండ్రాల తద్ది 4 కుడుములు కింద పెట్టి 5వది పైన పెట్టి అది దీపంలాగా అందులో ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తి వేసి పూజ అంతా అయిపోయాక వాళ్ళకి వాయనం ఇచ్చేటప్పుడు వెలిగించాలని అన్నీ రెడీ చేసుకున్నామండి. ఇందులో ప్లేట్ వాళ్ళకి వాయనం కింద అట్లు అన్నీ పెట్టిస్తాం కాబట్టి ప్లేట్, అలాగే నెయ్యి వేసి వాళ్ళకి ఇవ్వాలంటండి. సో, నెయ్యి కింద ఒక గిన్నె కూడా మేము పెట్టుకున్నాము. అక్కడ ఒక చిన్న బెల్లం ముక్క ప్రతి ప్లేట్లోనూ పెట్టాలి. అవన్నీ కూడా సర్దుకున్నామండి. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే అట్లు వేయడం మధ్యాహ్నం 3 దాకా కూడా పట్టింది.
అది కూడా 2 స్టవ్‌లు పెట్టి, 4 పెనాలు పెట్టి, నలుగురు వేస్తే ఆ టైం పట్టిందండి. దీపం వెలిగించి, ధూపం చూపిచ్చి, మేమైతే పూజ స్టార్ట్ చేస్తున్నాము. పూజారిని ఏమీ పిలవలేదండి. పెద్దవాళ్ళున్నారు. వాళ్ళెలా చేయాలో చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాము. ముందు వినాయకుడికి పూజ చేశామండి. స్టార్ట్ చేశాము. పసుపు ముద్దలు చేసుకోవాలండి వినాయకుడికి, గౌరీదేవికి 2 ఎవరి అక్కకి, నాకు ఎవరిది వాళ్ళు చేసుకోవాలండి. కుంకుమతో కూడా పూజ చేసుకున్నాము. ఖడ్గమాల చదువుకున్నాము. వ్రత కథ కూడా చదువుకున్నామండి. పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టి, హారతిచ్చి పొంగలి నైవేద్యంగా పెట్టామండి. ఇంకా ఉండ్రాల తద్ది వాయినాలు ఇద్దామని ఉండ్రాల తద్దివి ఒత్తులు వేసి వెలిగించాము. అది వాళ్ళు వెలుగుతుండంగానే హా అని నోట్లో వేసుకోవాలంటండి. ఇదొచ్చేసి అట్ల తద్ది వాయినాలండి. మేమేమో గుమ్మం లోపలుండి, ముత్తైదులేమో గుమ్మం బయటుండి, అక్కడ వాళ్ళు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనుకుంటూ, రెండోసారేమో ముమ్మారు ఇచ్చినమ్మ వాయనం, ముమ్మారు తీసుకుంటున్నమ్మ వాయనం అని అంటూ, మూడోసారి వాయనం తీసుకుంటున్న వారెవరు అని అడిగితే వాళ్ళు గౌరీ శంకర్లు అని చెప్తారండి. నోము నోచుకున్నాక పుట్టింటోళ్ళు బట్టలు పెట్టాలండి. అత్త వాళ్ళు చేశారు కాబట్టి పుట్టింటోళ్ళు పెట్టాలన్నారు. సో, అమ్మ మాకు బట్టలు పెట్టారు. ఇవొచ్చేసి ఆ రోజు మార్నింగ్ ఫోటోస్ అండి. షేర్ చేస్తున్నాను. తెలిసి గాని, తెలియక కానీ ఏమన్నా పొరపాట్లుంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.